ఇవాళ మమ్మీకి లీవు. ఇంటిని క్లీన్ చేశాను, భోజనాన్ని రెడీ చేశాను. ఇప్పుడు నేను మాల్ కి వెళ్లి రోజంతా స్పాలో స్పెండ్ చేస్తాను, షాపింగ్ చేస్తాను. ఇంట్లో ఉన్న అమ్మలందరికీ ఒక రోజైనా లీవ్ కావాలి కదా, ఏమంటావు? నాకు బాగా తెలుసు, నువ్వే నన్ను అందరికన్నా బాగా అర్థం చేసుకున్నావు. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ చోట్లో కూర్చో. ఏంటిది, ఈ టైంలో ఎవరొచ్చారు? మీరా? స్కూల్లోంచి త్వరగా వచ్చేసారు? ఏమైంది? కోప్పడకండి, ఏం సమస్య లేదు. ఈరోజు మాకు హాఫ్ డే అని చెప్పారు. హాఫ్ డే లీవ్ అంటే ఎక్స్ట్రాగా టీవీ చూస్తాం. చాలా ఆకలితో వచ్చాం మమ్మీ, త్వరగా తినడానికి ఏమైనా ఇస్తారా? అవును మమ్మీ, నాకు కూడా దాంతో పాటు కూల్ జ్యూస్ ఇస్తే బాగుంటుంది. బాగా వేడిగా ఉంది కదా. అవును కదా, ఒక నిమిషం ఆగండి, ఇంకా ఐస్ క్రీమ్ కూడా కావాలి. కుదరదు కుదరదు కుదరదు, ఇప్పుడు ఏమి దొరకదు. ఇవాళ పనంతా మీరే చేసుకోండి. మమ్మీ, నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావు? ఏమైంది? ఇవాళ నాకు హాలిడే. ఇవాళ నా పనులంతా త్వరగా లేచి త్వరగా పూర్తి చేసుకున్నాను. అప్పుడే నేను స్పాకి వెళ్ళగలను, మాల్లో షాపింగ్ చేసుకోగలను. అరే సూపర్, అయితే మేము కూడా వస్తాము. మేము త్వరగా రెడీ వస్తామమ్మా. జాలీగా ఉంటుంది, అక్కడే లంచ్ తినొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. లేదు, ఇవాళ హాలిడే నాకు, మీకు కాదు. మీ ఇద్దరు ఇక్కడ కూర్చొని హోంవర్క్ పూర్తి చేయండి. కానీ మమ్మీ, కానీ గీని అంతా ఏమీ లేదు. ఇంటిని పాడు చేసి పెట్టారంటే అంతే మీ సంగతి. బయలుదేరుతున్నాను. మధ్య మధ్యలో కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి, అర్థమైందా? ఈ రోజు మన మదర్ ఇండియాకి ఏమైంది? సరే, మనకేంటి టెన్షన్. ఈ రోజు ఇంట్లో మనం ఒంటరిగా ఉండబోతున్నాము. ఆధార్ కొట్టేద్దామా? సరే, మనం మమ్మీ రూమ్ లో కూర్చొని ఆడుకుందామా? నేను మోనోపొలీ తీసుకొస్తాను. మమ్మీ, స్కూల్ ప్రాజెక్ట్ చేసి ఉండాలి కదా, కానీ ఇంకా మీరు స్టార్ట్ చేయలేదే. నీ ప్రాజెక్ట్ నేనెందుకు చెయ్యాలి? మమ్మీ, నాకు బ్రేక్ఫాస్ట్ కావాలా? చాలా ఆకలిస్తుంది. మీరేంటి ఇంకా ఏ చేయలేదు? ఏ బంటి, నువ్వు కాస్త వెయిట్ చేయి. ముందు మమ్మీ నా స్కూల్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయని, అదే చాలా ముఖ్యమైనది. పొద్దున అందరికి ముందు బ్రేక్ఫాస్ట్ ముఖ్యమని సైన్స్ లో చెప్పారు. దాని వల్ల ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. చిన్నోడా, నీకన్నా పెద్దవాడిని మర్చిపోతున్నావు. దానికి ముందు నా పనియే జరుగుతుంది. వయసులోనే చిన్నది, కానీ ఆకిలో లేదు. ఆకిలే పెద్దది, దాని వల్ల ముందు. నోరు మూయండి, మీరిద్దరు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు. నా గురించి ఎవరైనా ఆలోచించారా? నేను ఏమైనా మీ ఇద్దరికి పని చేసే మిషనా? మీ ఇద్దరి పనులు మీరు చేసుకోలేరా? మమ్మీ, ఎందుకు ఇప్పుడు ఇంత టెన్షన్ అవుతున్నారు? ఒకే ఒక ప్రాజెక్టే కదా చెయ్యమని చెప్పారు, అదేం పెద్ద విషయం కాదు కదా. తర్వాత నాకు ముందు బ్రేక్ఫాస్టే కావాలా? అది చిన్న పని కదా. అలాగా, మీ ఇద్దరికి అన్ని పనులు చిన్నగా కనిపిస్తున్నాయా? అన్ని పనులు మీరే చేసుకోండి. ఇవాళ నాకు సెలవు. ఇవాళ మమ్మీ ఏం పని చెయ్యొద్దు. సరే, అలాంటే ఏం చెయ్యదు. నా పని నేనే చేసుకుంటాను. నేను కూడా నా పని నేనే చూసుకుంటా. ఇది ఏంటి పెద్ద విషయమా? ఈ ఆర్ట్ ప్రాజెక్ట్ ముగించే లోపల నాకు 2 గంటలు సేపు పట్టింది. ఇది మమ్మీ మాత్రం చేసుంటే అప్పుడు ఇది సూపర్ ఓలాగా 10 నిమిషాల్లో అయిపోతుంది. పర్వాలేదు, కానీ మమ్మీ హెల్ప్ లేకుండానే ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశానే. మమ్మీ దీన్ని డ్రై చేయడానికి ఎండలో కదా పెడతారు, నేను దీన్ని విండో దగ్గర పెడతాను. ఇప్పుడు నేను చేయబోతుంది బంటి స్పెషల్ శాండ్విచ్. నేనెందుకు బంటిని ఆపాలి? ఇద్దరు చేసుకుంటాని అన్నారు కదా, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుని. బంటి, నువ్వేం చేశాడో చూడు. నేనెంత కష్టపడి ఈ ప్రాజెక్ట్ ని చేశానో తెలుసా? 2 గంటల సేపు హార్డ్ వర్క్ ని నువ్వు 2 నిమిషాల్లో నాశనం చేశావు. 2 సెకండ్ అంత లేదు, 1 సెకండే అయింది. ఎనీవే, రిలాక్స్. పగిరింది అంటు పెడతాం. సూపర్ గ్లూ వేస్తే 5 సెకండ్స్ లో అంత అంటుకుంటుంది. సరే సరే, నేనే నా పని చూసుకుంటాను. మంచి వేళ ఈ గ్లూ దొరికింది. మళ్ళీ కూర్చొని కొత్త ప్రాజెక్ట్ చేయడానికి నాకు శక్తి లేదు. 5 సెకండ్స్ అయిపోయింది. వేస్ ఈ టైం అంటుకుని ఉంటుంది. ఓ నో, వేస్ అంటుకుంది కాక నా చేతులు అంటుకుందే. బంటి, నీ ఐడియా వల్ల ఇప్పుడు నేను ఆడుకుంటున్నాను కుంటి. ఇక నేను క్రికెట్ ఎలా ఆడుతాను, భోజనంలో తింటాను. నేను గ్లూని పాటలో ఏమింది కదా ఇచ్చాను, దాన్ని నువ్వు చేతిలో పెట్టుకుంటే నేనేమి చేస్తా?
మంచి వేళ నా చేతిలో ఎలాగో కాపాడుకున్నాను. మమ్మీ మాత్రం చేశారంటే ఈ సూపర్ గ్లూ సమస్యమే ఉండుండదు. మమ్మీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే ఏంటి? నేను ఆకలితో ఉండగలనా? ఇంకొకరికి ఇబ్బంది పెట్టకుండా నేనే నా బ్రేక్ఫాస్ట్ చేసి తింటా. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఎక్కడ ఉంది తెలియదే. మమ్మీ వెజిటేబుల్స్ అంతా ఇక్కడ. ఏం లేదు నేను మమ్మీ దగ్గర హెల్ప్ అడిగేదానికి అవ్వదు. నా పని నేనే చూసుకుంటా. చైనానా, నేను చూస్తాను పని చేస్తావా లేదో చెడుపుతావా అని.